UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్నకు ఆ చేపలకు మధ్య ఎలాంటి బంధం ఉంది అడిగి తెలుసుకుందాం. ఇక నమస్తే సాయన. మస్తు భీమా బాగున్నామన్నా? అన్న, మీరు దాదాపు ఇప్పుడున్న ఏ యూట్యూబ్ ఆన్ చేసినా మెట్టి సాయి అని వస్తుందన్న. అంటే మీరు తీసుకున్నట్టయితే నాయన గాని తాత గాని ఎవ్వరు రాజకీయాల్లో లేరని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నాగిట తెలిసింది, ఇంగిట తెలుసుకున్నా. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్న? అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేది ఒక గణనీయమైన చరిత్రమ నగరం. అందులో మీకు కుస్తీ పోటీలు అనే ఒక వ్యవస్థ, పెద్ద వ్యవస్థ ఉంటుంది. దంగల్ అంటే వ్యాయామశాల. ఆ వ్యవస్థలో మా పూర్వీకులు అంటే మా తాతగారు, మా ముత్తాతగారు, మా నాన్నగారు, ఇప్పుడు ఈవెన్ నేను కూడా, ఇంత మా తమ్ముళ్ళు అందరూ కూడా మేము ఆ వ్యవస్థకు చాలా కనెక్ట్గా ఉన్న వ్యవస్థ మాది. కుస్తీ పోటీల్లో తద్వారా అంటే ప్రజల్లో మాకు కొంచెం అంటే మమేకమైన విధానంగా మేము ముందుకెళ్తుండే. ఇది చాలాసార్లు అంటే కొంతమందికి ఉంటుంది వ్యవస్థ ఏంటంటే ముందుకు పోయే వ్యవస్థ, నడుచుకుంటూ వెళ్ళే వ్యవస్థలో మాకు అంటే ఎట్లా ప్రజలకు ఇంకా చేరుకోవాలనే ఉద్దేశంతో కొన్ని సంఘటనలు నాకు యాదృచ్ఛంగా అయినాయా, ఇక దైవ నిర్ణయం అని చెప్పి ఆయన తెలియకుండా అట్లా కొన్ని సంఘటనలు అయినాయి. ఆ సంఘటనలు కావడం వల్ల నేను రాజకీయానికి మొగ్గు చూపడం జరిగింది. ఎట్లయినా రాజకీయ నాయకుడు అయిదాం అనుకోరు. అది అట్లిగా కొన్ని అంటే హిట్ అంటే అంటారా దెబ్బ మీద దెబ్బ తాకడము, ఏదో ఒక సాధించాలనే ఉద్దేశంతో అంటే మాకు సంబంధం లేని వ్యవస్థ ఇది రాజకీయ వ్యవస్థ. అంటే రాజకీయ నాయకులతో సంబంధం ఉండే, వాళ్ళతో ముఖ పరిచయాలు, వ్యక్తిగత పరిచయాలు, పెద్ద పెద్ద నాయకులతో మా నాన్నగారికి మంచి పరిచయాలు ఉండే. కానీ నేరుగా ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయం చేయలేదు, ఎవరు చేయలేదు. నేను ఒక్కడిని. అంటే సాయన్న, దాదాపుగా నీకు ఈ కోరిక ఎట్లా ఏ విధంగా వచ్చిందంటే మీ ఇంట్లో పంచాయతీలు చేస్తుండేనంట. అంటే అప్పటనే సైకిళ్ళు రెంట్కి ఇవ్వడం కానీ, అనేక రకాల బిజినెస్ రావడం, అనేక రకమైన వ్యక్తులు మీ దగ్గరికి రావడము, ఏదైనా మంచి చేయడం అని ఉంటే పంచాయతీలు చేయడము, అట్లా కాదని చెప్పి నువ్వు చిన్నప్పటి నుంచి నాన్న కానీ తాత కానీ అట్లాంటివి మీరు చూసుకుంటూ పెరిగిర్రు. ఏదైతే బాగుంటుంది, ఇంకా ఏది చేస్తే అయితే బాగుంటుంది అనే రంగాన్ని మీరు ఎంచుకోరు. అంటే ఎట్లా అన్నా మీరు ఏంటంటే పోటీ చేసేది ఈ పంచాయతీలు అంటే మీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చేది? ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు, ఏదైనా ఉంటే ఈ పట్నంలో ఏంది ఇది అని. అంటే ఇప్పుడు మేము ఏం లేదు, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 1942 చెప్తున్నమాట మీకు, 1942 స్వాతంత్రం కాకముందు అప్పుడు హైదరాబాద్ నగరంలో మా కుల వ్యవస్థకు ఒక సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు చాలా మంది పెద్దలు నిర్ణయించిన వ్యవస్థ అది. అప్పుడు హైదరాబాద్ నగరంలో మన ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలి. దానికి కనీసం అప్పుడు ఒక 100 మంది రావడము, ఆ 100 మందికి అందరికి భోజనం సదుపాయం చేయాలి. అవును, చేయాలంటే అందరు ఏమంటారు, స్థలం అయితే హైదరాబాద్లో విచ్చలవిడిగా ఉంది, కానీ భోజనం ఏర్పాటు చేయాలి. అవును, అప్పుడు జొన్న గట్క అది ఇంట్లో 5 మంది ఉంటే 4 తినేది ఒక బస్సు ఉండేది ఆ సమయంలో. కానీ మా తాతగారు మెట్టి లక్ష్మయ్య గారు అప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు ఆ కుల పెద్ద అప్పుడు వ్యవస్థాపకులు సందిరి బాలయ్య గారు ఉండే. ఆ సమావేశానికి మా తాతగారే ఆహారానికి సంబంధించిన వ్యవహారాలు చేసినప్పుడు, అంటే భోజనం ఏర్పాటు చేయడం, ఇంతమందికి ఏం చేయాలి ముందర చెప్పి తాత వచ్చిండు. లక్ష్మేనా? మెట్టి లక్ష్మయ్య మా తాతగారు అప్పుడు రావడము, ఆ సమావేశంలో అందరూ మీట్ కావడము, అందరికీ ఇక అప్పుడు భోజనం అంటే ఏంది, అన్నం, అంతే, అది జొన్న రొట్టె, అది అందరికీ తనకు తోచిన విధంగా ఇంకెక్కువ చేయడం జరిగింది. అది ఇంకా అప్పటి నుంచి మాకేమైందంటే ఎవరు వచ్చినా, హైదరాబాద్ ఎవరు వచ్చినా కూడా మెట్టి లక్ష్మయ్య ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఒక అదే డొక్క సీతమ్మ లాగా ఇక్కడ వస్తాం మెట్టి లక్ష్మయ్య. అయితే మా తాతగారు అప్పటి నుంచి ఇక ఇప్పుడు అప్పుడు వరంగల్ నుంచి వచ్చేది, వరంగల్ నుంచి వచ్చేది, మన కరీంనగర్ నుంచి వచ్చేది, శ్రీకాకుళం నుంచి వచ్చేది, విజయవాడ, మచిలీపట్నం నుంచి వచ్చేది, హైదరాబాద్లో స్థిరపడేది. అందరూ స్థిరపడాలంటే ఇప్పుడు ఇంతకుముందు అప్పుడు ఏమవుతుందంటే మనము ఆటోలో పోయినా కొట్టేది ఎవరన్నా. అవును, కొత్త వచ్చి కొట్టేది హైదరాబాద్లో. అవును, అప్పుడంతా రక్షణగా మా తాత ఉండేది. అంటే మా కుల వ్యవస్థ సంబంధించి అందరి పంచాయతీ మా తాత చెప్పేది. ఎవరు వచ్చినా కూడా అర్ధరాత్రి పంచాయతీ చెప్పేది, పంచాయతీ. ఇప్పుడు హైదరాబాద్కి అప్పుడు ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా టికానా ఉండకపోయేది. టికానా ఎక్కడ ఉంటున్నారు అంటే ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి మమ్మల్ని కలిసిపోయేది. టికానా అట్లా ఆ వ్యవస్థ మేము నడిపించాం. కాబట్టి అదే కంటిన్యూగా మా నాన్నగారు చేయడం. మా తాతగారికి 5 మంది పిల్లలు,
5 మంది మగపిల్లలు 5 మంది ఆడపిల్లలు 10 మంది 10 మంది ఎవరు మీ లక్ష్మీ తాతకు తాతకు. అమ్మా అందులో మా నాన్న సెకండ్, ఇంకా మా చిన్నాన్న ఉన్నారు, మా చిన్నాన్నలు ముగ్గురు, ఇంకో చిన్న ఇంకా మంచి అందరు హైదరాబాద్ ఇచ్చిరా అంతా హైదరాబాద్, మొత్తం వ్యవస్థ అంతా హైదరాబాద్కి. మొత్తం మీ కాంతాన్ మొత్తం మా హైదరాబాద్ మా అత్త వాళ్ళు కూడా అంతా హైదరాబాదే. ఆ తర్వాత మా నాన్నగారికి 7 మంది పిల్లలు, అమ్మా అమ్మా మేము 7 మంది. 7 మంది నువ్వు ఎన్నో అన్నా నేను సెకండ్ థర్డ్ నేను. ఓకే 4 అక్క చెల్లెలు 3 అన్నదమ్ములు మేము. అంటే మాది ఎప్పుడంటే మేము పెట్టే చేయం అది. అంటే ఇంకోటి రాజకీయ మా నాన్నగారికి చాలా మందితో చాలా మంచి సత్సమానం ఉండే. ఎవరు మన టి అంజయ్ గారితో కానివ్వండి, నాన్న నరసింహరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు మన జయపాల్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన గడ్డం వెంకటస్వామి గారు కానివ్వండి, వాళ్ళందరితో మా నాన్న చాలా 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 దగ్గర అనుబంధం ఉండే. అంటే అప్పట్లో పెద్ద పెద్దలతోటి పెద్ద పెద్దలతోని రాజకీయ పరంగా ప్రత్యక్షంగా పరోక్షంగా. కానీ ఇక మేము ఆ వాతావరణం చూసి కొన్ని సంఘటనలు ఎట్లా వచ్చినట్టే భీమన్న, మనం ఇప్పుడు ఇట్లనే ఉంటే కష్టము, రాజకీయంగా ఎదగాలి అనే ఒక సంకల్పాన్ని నేను నిర్ణయించుకున్నాను. అంటే మీ 7 మంది అన్నదమ్ములల్లా మీరు నిర్ణయించుకోరు. అయితే కొన్ని సంఘటనలు ఎట్లనంటే కొన్నిసార్లు బేగం బజార్లో చాలా పెద్ద పైల్వాన్ ఉండే, ఆయన పేరు చెప్పొద్దు, చాలా పెద్ద పైల్వాన్, మనం ఊహ కూడా అందలేము ఆయన దగ్గర ఊరికి. అంటే అంత పెద్ద కుస్తీ విరాగాడికి ఇలా ఆయన పేరు సంపాదించాలి అనే మన తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే, అంటే హిందీ పైల్వాన్, అంటే యాదవ్ వాళ్ళు హిందీ అంటే ఉంటారు, నార్త్ ఇండియన్స్ యాదవ్ వాళ్ళని మన ఏది గౌలీ అంటారు, గౌలీ అలా చాలా పెద్ద పైల్వాన్ అనమాట ఆయన పేరు. ఆ పైల్వాన్ ఆయన చాలా మందికి ఆదర్శమైన. ఓకే ఇప్పుడు అందరికి మా తరము మా ఫాదర్ వాళ్ళ అప్పుడు ఆయన పెద్ద ఆదర్శ పెద్ద మంచి పైల్వాన్. ఓకే ఏం పేరు అన్న? పేరు చెప్పొద్దు బాగుంటుంది. అయితే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎపిసోడ్లో ఆయన కొంచెము అంటే ఆయన ఏమైందంటే ఆయన రావడము ఒక నాయకుడు వస్తే ఆయన లోవడము నేను చూసా. అంటే ఆయన కూర్చుంటే ఆయన కూర్చోట్లేదు, అదే ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఆయన లేచి నిల్చోవడము, ఆయన పక్కన నిల్చోవడము, ఆయన కూర్చుంటే కూర్చోవట్లేదు. అంటే నాకు అనిపించింది ఓకే 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 ఏంది ఇది, మనము లైఫ్ లాంగ్ అయితే కూడా అంత పెద్ద మనం పైల్వాన్ కాలేదు, కుస్తీ ప్రకారం మనం రెజ్లింగ్ కాలేము. అరే మాకు ఈయన పెద్ద ఆదర్శ గురువు, ఈయనలాగా మేము కావాలనుకున్నాము, అట్లాంటి రాజకీయ నాయకుడు వస్తే ఎందుకు లేస్తుండే ఎందుకు కూర్చుంటాను అని చెప్పి మనసులో పడ్డ తర్వాత చాలా పెద్ద, అంటే ఇక నేను అప్పటికి ఆ సంఘటనలు ఇంకా 2-3 ఇంకో కుటుంబ సంఘటనలు కావడం వల్ల నేను ప్రిపేర్ అయిపోయినా ఏమని నాయకుడు కావాలని, ఏదో ఒకటి చేసి మనము సపరేట్ ట్రాక్ ఏర్పాటు చేయాలి, ఆ సపరేట్ ట్రాక్లో మన అంటూ గుర్తింపు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడము. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి నా తగ్గట్టు నా సేవలు చేయడము అని చేయడం జరిగింది. అది గుర్తించి గౌరవ పెద్దలు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు అతి చిన్న వయసులో నాకు చేయడం జరిగింది. అన్న దానికంటే ముందు ఒక ముచ్చట అన్న,